సరే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటున్నారు కాబట్టి ఒక అంశం గుర్తుకొస్తుంది. 2009లో మీరు ఎమ్మెల్యేగా మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఇద్దరం ఎమ్మెల్యేలను కూడా. అరుణ గారు మంత్రిగా ఉన్నారు, తమ్ముడు అక్కడ ఓడిపోయినాడు. సపరేట్గా ఒక పిఎని పెట్టింది ఇదే రామ్మోహన్ రెడ్డి గారి కోసం. ఏ వర్క్ తీసుకొచ్చినా కానీ ఎమ్మెల్యేగా సాధించుకొచ్చినా కలెక్టర్ దగ్గర ఆపడం. కిరణ్ కుమార్ రెడ్డి గారు డెఫినెట్గా నాకు క్రికెట్లో ఫ్రెండే. తర్వాత ఆయన నిజాం కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు బాగా పరిచయం. తర్వాత అసెంబ్లీ కొలిగ్గా కూడా పార్టీలు వేరైనా పరిచయం. స్పీకర్గా ఉన్నప్పుడు కూడా పరిచయం. ఆయన త్వర కూర్చొని విషయం చెప్తే ఆయన మమ్మల్ని నమ్మి ఆయన వర్క్స్ ఈ కాలేజు ఇది ఇస్తే దాన్ని తీసుకుపోయి జీవో ఆపడం కలెక్టర్ దగ్గర. ఇటువంటి చాలా చేశారు. చాలా ఎదుర్కొన్నాం మేము. చాలా ఎదుర్కొన్నాం. ఆ ఎదుర్కొంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు కొన్ని పనులు మేము చేయగలిగాం. అంటే మీరు టీడీపీలో ఉన్నారు కదా, ఎలా సహకరించారని కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఒక ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన గౌరవం ఒక్కటి మాత్రం నేను గమనిస్తానండి. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా మంత్రిగా ఉండండి, ఎమ్మెల్యేలు సర్పంచులు వాళ్ళకు ఉండే ప్రాధాన్యం వాళ్ళకి ఇవ్వాలా. ఒక పార్టీ నుంచి ఎన్నికైన మంత్రులు కాబట్టి కొంత సేవ వాళ్ళకు 10-15% పెట్టుకోవచ్చు, తప్పలేదు. దాన్ని కాదని వద్దన్నా మానవులం, మనం దేవుళ్ళం కాదు. కానీ పూర్తిగా మేము చెప్పినట్టే నడవాలా అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. అది ఏ పార్టీకి, మా పార్టీ కానీ ఇంకో పార్టీకి, అధికారంలో ఏ పార్టీకి కరెక్ట్ కాదు. ఆ విధానం పోవాలా, అప్పుడే సరైనటువంటి నాయకత్వం వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రేపు కార్పొరేట్ వాళ్ళే మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలుగా రావాలనే ప్రయత్నం చేయడం, దానికి పార్టీలు కూడా ఎంకరేజ్ చేయడం. సామాన్యులు పోతే వాళ్ళు ఖర్చు పెట్టలేరు అనేది, ఖర్చు పెట్టడం మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పెట్టారు అని ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడ తీసుకెళ్ళామో చూసుకోండి. సో అటువంటి ఇబ్బందులు మస్తు ఎదుర్కొన్నాం మేము. అయినా కానీ గౌరవంగా చాలా మటుకు సాధించగలిగాం. ఆ రోజు కూడా అదే అనుకున్నాం. డి కరుణ గారు అంటే, అక్క నీకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు, మంత్రిగా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి, గెలిచిన వాళ్ళ మేము ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు అని చెప్పాం. మీకన్నా పెద్దవారా డి కరుణ గారు? చిన్నదే అనుకుంటాం. అక్క నేను ఎప్పటికీ అక్కనే అంటాను, సొంత బంధువులం కదా. ఓకే ఓకే. మాకు వ్యక్తిగతంగా కేసులు ఏమైనా పడ్డాయి అప్పుడు మీతో మీద? మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఏదైనా కేసులు విషయాలు ఏదైనా కేసులు ఏమైనా పెట్టించారు? మా మిస్సెస్ మీద పెట్టించింది కదా. ఏం కేసు పెట్టించారు? అక్కడ ఒక అమ్మాయి అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉండేది దేవరకథలో. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న దానికంటే 1 డే బిఫోరు నేను సీత కురుమూర్తి జాతర ఏర్పాట్ల మీటింగ్ పెట్టాం. ఒక 25 మంది ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అండ్ ఫారెస్ట్ అందరూ ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్. వాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఫిజికల్లీ లైట్ హ్యాండిక్యాప్. ఆ అమ్మాయి వచ్చి ఇట్లా ఇబ్బంది ఉందాక అది ఏదో పైప్ లైన్లు మాకు ఇవ్వమంటున్నారు ఎంపీపీ జడ్పీటీసీ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. ఒక ఆమె నేను అరుణకు కజిన్ అవుతుంది ఎంపీపీ, జడ్పీటీసీ ఏమో ఇంకో గౌడు. వాళ్ళిద్దరి మధ్యలో వారు నేను చెప్పిన వాళ్ళకి అంటున్నారు. పెద్ద ఇబ్బంది అయింది అక్క, నేను వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళంటే సరే ఇప్పటికైతే సరదమ్మా, తర్వాత అయినా నువ్వు ఫిజికల్లీ హ్యాండిక్యాపు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు, ఫోన్లో మాట్లాడచ్చు కదా, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చావు, నడుచుకుంటూ రావడం ఇబ్బంది కదమ్మా అని. సరే నేను మాట్లాడతానులే అని చెప్పి, అంటే ఎట్లా ఇంకొక 6 యూనిట్లు ఉంటే సరదొచ్చమ్మా, ఎస్సీలో ఉన్నాయి కానీ ఎస్సీలోకి వేయాలి కదా, సెకండ్ టైం వచ్చినప్పుడు ఎస్సీలకు 12% ఇస్తే బాగుంటుంది, జేడీ గారికి నేను చెప్తానని చెప్పేసింది. చెప్పి నవ్వుకుంటే ఏమంది, నువ్వు మరి వాళ్ళిద్దరికే ఇస్తానో ఎమ్మెల్యేగా నాకేం కోటా పెట్టలేదా అంది అని పంపించేసింది. అందరి ముందు జరిగింది ఇది, ఆఫీసర్ల ముందు. తాను వెళ్ళిపోతున్న కూడా అమ్మాయిని కారులో డ్రాప్ చేయండి, పోలేదంటే దేవరకథ వరకు డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఇంటికి పోయింది. నెక్స్ట్ డే 9 o'clock సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుంటే వాళ్ళు రాత్రి వచ్చినప్పుడు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు అన్ని మీకు చెప్పాలన్నా, ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి కొంచెం లేట్ అయింది అంది. ఎమ్మెల్యే గారు ఏమో అన్నారు, అది అరుణ సొంత ఊరు ఆ అమ్మాయిది. ఆమె తల్లిదండ్రులు అరుణ వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్. వాళ్ళని పట్టుకొని కేసు పెట్టించి నానా తిప్పలు పెట్టింది. సరే మేమేం ఎవరి రికమెండేషన్కి పోలే, ఎవరి దగ్గరికి పోలే. ఎస్ దాని తప్పేముంటే చూసుకోమని చెప్పాము. ఆ అమ్మాయి సూసైడ్ నోట్లు వాళ్ళతో క్లియర్గా వదులు రాస్తుంటే సూసైడ్ నోట్ దగ్గర పోయి అట్లా కాదు, ఇట్లా ఈ పలానా ఎంపీపీ జడ్పీటీసీ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టే టైంలో ఎమ్మెల్యే గారు కూడా వేసుకైతే వారిద్దరికీ ఇస్తామమ్మ, నా కోటా ఏం లేదా అని మాత్రం తాను అడిగింది, తను బాగా సహకరించింది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు రఘువీరారెడ్డి గారు శాఖ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళిద్దరు చూడడానికి పోయినట్లు పోయినారు. అక్కడికి పోయి ఆమెను అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇది సరిపోదు, ఎమ్మెల్యే తిడితే నన్ను అని రాయమని ఎంబడిపడ్డారు. ఒకతే అమ్మాయి వాళ్ళకు. నేను ఆమె ఉద్యోగం చనిపోతే వాళ్ళకి పాపం బీదోళ్ళు అది అని చూడు, తల్లిదండ్రుల కోసం మనం ఇట్లా చేయాలి ఏం చెప్పారు ఏం డబ్బులు ఇస్తారో తెలీదు. సో స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చిన తర్వాత రెండోసారి తీసుకోరు, అంటిల్ అన్లెస్ హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది తప్ప.
అప్పటికప్పుడు ఓవైసీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ఇంకో స్టేట్మెంట్ కోసం పంపించారు. ఆ అమ్మాయికి ఏమనిపించిందేమో, ఎమ్మెల్యే గారు చాలా మంచోళ్ళు, ఆమె వల్ల నేను ఇంతవరకు రాగలిగినాను అని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేసింది అక్కడ. సో కాంట్రడిక్షన్. ఎవరు ఇచ్చారు? ఆమె చనిపోయింది కదా అప్పటికి, సూసైడ్ చనిపోయిన తర్వాత సుధీర్ చనిపోయింది, స్టేట్మెంట్ తీసుకున్నాక చనిపోయింది. 2 స్టేట్మెంట్లు అయిపోయినాయి. సో ఆ విషయంలో లోపల కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి సతాయించి అరుణ చాలా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ కేసు ఏమైంది? అయితే వీళ్ళందరికీ తెలియని సమస్య ఏంటంటే ఆ అమ్మాయిని అగ్రికల్చర్ వేసి నేను ఫీజులు కట్టి చదివించాను. అవునా? నేను ఫీజులు కట్టి చదివించాను. ఆ ఉద్యోగం నేను ఇప్పించాను. ఎవరికి నా మిస్సెస్ కూడా తెలియదు పాపం. మా కార్యకర్త బిడ్డ ఉండే ఆమె. జనరల్ నేను కార్యకర్తలకి ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే చేతనంత సాయం చేస్తుంటాను. కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. బయట కొంతమంది చెప్పాను. కొంతమంది పార్టీతో సాయం చేయించా, బాబు గారితో కానీ లోకేష్ గారు నేరుగా చేయించా. రొటీన్ సాయం పార్టీ కమిటీలు వేసేటివి కూడా ఉన్నాయి. అటువంటిది వీళ్ళకి చెప్పలేదు అనమాట. ఎస్పీ గారేమో లొంగిపోమ్మనండి, మేడం లొంగిపోమ్మని అంటాడు. ఏంటంటే నాకు అరుణతో ఒత్తిడి ఉంటాడు. సుధీర్ కుమార్ గారు ఉండేవాడు, మంచివాడు పాపం, వడ్డిభూపతి గారి సార్. మీకు ఆ ఇబ్బంది తెలుసు కదా అన్నవాడు. సరే నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు, కూకున్నా యాంటిసిపేటరీ ఢిల్లీ పోయింది ఆమె మిస్సెస్, అక్కడ ఉండమన్నా యాంటిసిపేటరీ తీసుకున్నాక వచ్చినాక యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చాను. నాకు ఎంత నెత్తినొప్పి పెడతారు ఎమ్మెల్యే గారు మీరు, నా గౌరవం మీరంటే. నాకు ఉండే ఇబ్బంది మీకు తెలుసు, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒత్తిడి ఉంది, అరుణ గారి నుంచి. వస్తే మేడం గారు తీసుకెళ్ళి ఇట్లా తీసుకొచ్చామండి బయటికి అన్నాడు. అంటే వెనక సాయిబాబా ఫోటో ఉండే. ఇవాళ చెప్తారా మీతో, ఎవరు అడగలా చెప్పలా. సాయిబాబా ఫోటో ఉండే వెనక. సాయిబాబా ఫోటో చూసి నేను చెప్పా, సాయిబాబా ఫోటో చూసి నిజం చెప్పండి సార్, మేడంది ఏమన్నా లించ్ అన్న ఉందా అని. లేదు కానీ అన్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో నిజం చెప్పండి సార్, నా చేతిలో చేసి అన్న. అద్దరిపడి లేచిలో పడ్డాడు. నాకు అన్నీ తెలుసు సార్. ఇన్ని తెలిసిన వాళ్ళు మీరు ఒక పిటిషన్ ఎందుకు పెట్టలేదు అన్నాడు. నా మిస్సెస్ ఒప్పుకోలేదు, చనిపోయింది ఆమె. చనిపోకుండా ఉంటే మనం ఏమన్నా చెప్పగలం. చనిపోయిన ఆమె ఒక ఆరోపణ ఉండదు. చనిపోయినాక ఉద్యోగ సంఘాల వాళ్ళు కొంత ఆ ప్లేస్లో సీతమ్మ కాకుండా ఇంకెవరున్నా కూడా ఉద్యోగ సంఘాలు వదిలిపెట్టేవి కాదు. రైటో రాంగో తర్వాత ఇష్యూ. కానీ ఆమె క్యారెక్టర్ స్పష్టంగా తెలుసు కాబట్టి. ఒక మాట దయాకర్ రెడ్డి అన్నాడంటే కూడా మేము నమ్ముతాం. ధర్నాలు చేసే ఒక కృపాకర్ రెడ్డి అని ఒక ఆఫీసర్కు డబ్బులు ఇచ్చి యూనియన్ మెంబర్కు లీడర్కు వీళ్ళందరూ చేయించారు కాంగ్రెస్ వాళ్ళు. అన్నీ చేసినా కానీ మిగతా నాయకులు ఒక ధర్నా వరకు చేశారు. మేడం గారు అట్లా అంటారని మేము నమ్మం. జిల్లా పరిషత్లో మేము చూసాం మమ్మల్ని ఎట్లా రక్షించేది ఆఫీసర్లు. ఆమె అనడం ఏంటి, ఒకవేళ దయాకర్ రెడ్డి అన్నారంటే ఆవేశపడు నమ్ముతామనేటువంటి మాట మాట్లాడారు. అప్పుడు ఎస్పీ గారు కూడా సారీ అన్నాడు. నాకు అర్థమైందండి మీ ప్రాబ్లం, కానీ ఇప్పుడు ఏమైంది, అందుకే నేను బెయిల్ ఇచ్చారు, నేనేమనలేదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.